ఈరోజు మనం కొన్ని కొత్త టాపిక్స్ చెప్పుకుందాం. ఒకటి పెర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. రెండు పర్సనల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయం. మూడు డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయం. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ప్రైవేట్ ఇన్కమ్ అని రాద్దాం, ప్రైవేటు ఆదాయం. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అసలు తలసరి ఆదాయం అంటే ఏంటి, వ్యష్టి ఆదాయం అంటే ఏంటి, వ్యయార్హ ఆదాయం అంటే ఏంటి, ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చూస్తే తలసరి ఆదాయం. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఇది ఎందుకు గణించారంటే, ఒక దేశం అనేది అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందలేదా తెలుసుకోవడానికే జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటి లెక్క కట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఏం ఆలోచించారంటే, జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన దేశం పెరిగినట్టు కాదు, ఏదో ఒక సూచిక అనేది ఉండాలని చెప్పి తలసరి ఆదాయాన్ని డెవలప్ చేశారు. తలసరి ఆదాయం అంటే ఇంకేం లేదు, ఒక దేశంలోని ప్రజల యొక్క సగటు ఆదాయం. సగటు ఆదాయం అంటే ఏంటి? ఒక భారతదేశం తీసుకుంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయము బై భారతదేశం యొక్క జనాభా చేస్తే ఒక మనిషి యొక్క ఆదాయం ఎంత వస్తుంది, దాన్నే మనం తలసరి ఆదాయం అని అంటాం. తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయము బై జనాభా. తలసరి ఆదాయం అంటే ఏంటంటే జాతీయ ఆదాయము బై జనాభా. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం బై జనాభా వేస్తే మనకి తలసరి ఆదాయం వస్తుంది. ఈ తలసరి ఆదాయం అనేది జీవన ప్రమాణాన్ని కొలిచే సూచీలో జాతీయ ఆదాయం కన్నా కొంత మెరుగైంది. ఎందుకంటే జాతీయ ఆదాయం అంటే అందరి ఆదాయం, తలసరి ఆదాయం అంటే ఒక మనిషికి వచ్చే ఆదాయం. అయితే ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతుల ఆదాయము, పేదవాళ్ళ ఆదాయం అందరూ కలిపేసి పెర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటారు. ఉదాహరణ, భారతదేశంలో ఒక 3 లక్షల రూపాయల వరకు, లేదా మన రాష్ట్రంలో ఒక 2 లక్షలు లేకపోతే 1,00,000 ఉందనుకోండి పెర్ క్యాపిటా ఇన్కమ్, అందరికీ అంత ఆదాయం రాదు కదా. కాబట్టి జీవన ప్రమాణాన్ని కొలవడానికి ఇది కరెక్ట్ సూచిక కాకపోయినప్పటికీ జాతీయ ఆదాయం కంటే కొద్దిగా మెరుగైనటువంటి సూచిక తలసరి ఆదాయం. ఓకే, అయితే తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో గణిస్తారు, వాస్తవ ధరల్లో గణిస్తారు. ప్రస్తుత ధరలు, వాస్తవ ధరలు మీకు తెలియాలి అంటే ముందు 2 వీడియోలు ఒకసారి జాతీయ ఆదాయ కీలకమైనటువంటి పదాలు, వాటి మధ్య సంబంధాన్ని చూస్తే మీకు ప్రస్తుత ధరలు అంటే ఏంటి, స్థిర ధరలు అంటే ఏమిటి, కరెంట్ ప్రైస్ అంటే ఏమిటి, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏమిటి మీకు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం కావాలి అంటే, ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయము బై జనాభా, ప్రస్తుత సంవత్సర జనాభా వేస్తే మనకి ప్రస్తుత సంవత్సరంలో తలసరి ఆదాయం అనేది వస్తుంది. ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం అనేది వస్తుంది. ప్రస్తుత సంవత్సర ధరల్లో తలసరి ఆదాయం కావాలంటే ప్రస్తుత సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయము, జనాభా. ప్రస్తుత సంవత్సర ధరలు అంటే ఇంకేం లేదు, 2022-23 సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయము బై ప్రస్తుత సంవత్సరం యొక్క జనాభా వేస్తే మనకి ఏమొస్తుందంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వస్తుంది, తలసరి ఆదాయం అనేది వస్తుంది. ఇప్పుడు స్థిర ధరలు అంటే ఏమిటి? స్థిర ధరల్లో తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్ టు స్థిర ధరల్లో జాతీయ ఆదాయము బై జనాభా. స్థిర ధరలు మనకు కావాలనుకోండి, స్థిర ధరల్లో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు స్థిర ధరల్లో జాతీయ ఆదాయము జనాభా. అయితే స్థిర ధరల్లో జాతీయ ఆదాయం కావాలి అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయము
బై ధరల సూచి ఇంటూ 100. ఇలా చేస్తే మనకి స్థిర ధరల్లో జాతీయ ఆదాయం వస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో జాతీయ ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100 చేయాలి. అయితే ఈ ధరల సూచి ఇవన్నీ కూడా మీకు జాతీయ ఆదాయం అనే కీలక పదాలు వాటిలో చెప్పడం జరిగింది. మరలా చెప్పడం వల్ల వీడియో లెంగ్త్ పెరిగి అనవసరంగా అవుతుంది కాబట్టి మీరు అక్కడ ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అందుకే కొంచెం స్పీడ్గా చెప్పడం కూడా కారణం అదే. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక దేశం యొక్క జాతీయ ఆదాయము బై జనాభా. ప్రస్తుత సంవత్సర ధరల్లో పెర్ క్యాపిటా ఇన్కమ్ కావాలి అంటే ప్రస్తుత సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయము బై జనాభా. ప్రస్తుత సంవత్సరం అంటే 2022-23 ప్రజెంట్ ఇయర్ కాబట్టి. స్థిర ధరల్లో మనకి జాతీయ ఆదాయం కావాలంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం కావాలి అంటే స్థిర ధరల్లో తలసరి ఆదాయం కావాలి అంటే స్థిర ధరల్లో జాతీయ ఆదాయము బై జనాభా. అయితే స్థిర ధరల్లో జాతీయ ఆదాయం కావాలంటే ఏం చేయాలంటే ప్రస్తుత సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయాన్ని ధరల సూచితో భాగించి 100తో గుణిస్తే స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అనేది వస్తుంది. స్థిర ధరల్లో తలసరి ఆదాయం అనేది వస్తుంది మనకి. తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై జనాభా. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు అని అడుగుతాడు. తలసరి ఆదాయ వృద్ధి రేటు. తలసరి ఆదాయ వృద్ధి రేటు కావాలంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుంచి జనాభా వృద్ధి రేటు తీసేయాలి. జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుండి జనాభా వృద్ధి రేటు తీసేయాలి. జనాభా వృద్ధి రేటు తీసేస్తే మనకి తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది. తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు ఉదాహరణకి ఈ సంవత్సరం మన జాతీయ ఆదాయ వృద్ధి రేటు 8% అనుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం జనాభా వృద్ధి రేటు 2% అనుకోండి. అప్పుడు తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత అవుతుంది? 6%. ఇది తలసరి ఆదాయ వృద్ధి రేటును కనుగొనేటువంటి విధానం. అర్థమైంది కదండి. తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై జనాభా. ప్రస్తుత సంవత్సర ధరల్లో తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయం బై జనాభా. స్థిర ధరల్లో తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు స్థిర ధరల్లో జాతీయ ఆదాయం బై జనాభా. స్థిర ధరల్లో జాతీయ ఆదాయం కావాలి అంటే ప్రస్తుత సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయాన్ని ధరల సూచితో భాగించి ఇంటూ 100 చేస్తే మనకి స్థిర ధరల్లో తలసరి ఆదాయం అనేది వస్తుంది. మరి తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎలా వస్తుందంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుంచి జనాభా వృద్ధి రేటు తీసేస్తే తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది వస్తుంది. ఇది తలసరి ఆదాయానికి సంబంధించినటువంటిది. ఓకే. ఇప్పుడు రెండవది ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ వ్యష్టి ఆదాయము. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి? వ్యష్టి ఆదాయము. పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యష్టి ఆదాయం. ఏంటి సార్ ఏంటంటే వ్యష్టి ఆదాయం అంటే ఏంటంటే మన చేతికొచ్చే ఆదాయం, ప్రజల చేతికొచ్చే ఆదాయం. జాతీయ ఆదాయం అంతా కూడా మన చేతికి రాదు. ఏంటేంటి పోతాయి, ఏంటేంటి వస్తాయి చూద్దాం. జాతీయ ఆదాయంలో నుండి ఒక కంపెనీ కానీ తీసుకుంటే పంచి పెట్టబడని కంపెనీ లాభాలు. కంపెనీ ఏం చేస్తుందంటే వచ్చినటువంటి లాభాలంతటినీ పంచేదనమాట. కొంత లాభాలని తన దగ్గర ఉంచుకుంటుంది. అవి మన వరకు రావు. యాక్చువల్గా కంపెనీకి లాభం వస్తుంది, అవి జాతీయ ఆదాయంలో కలిసి ఉంటుంది. కానీ అవి మన వరకు రావు కాబట్టి దాన్ని మనం తీసేస్తాం. తర్వాత కార్పొరేట్ పన్నులు. కంపెనీ ఏం చేస్తుందంటే వచ్చిన ఆదాయంలో కొంత పన్ను రూపంలో కడుతుంది. ఏం చేస్తుంది? కొంత పన్ను రూపంలో కడుతుంది. ఆ పన్నులు కూడా మనం తీసేయాలి. తర్వాత సాంఘిక భద్రతా విరాళాలు తీసేయాలి. అంటే ఎంప్లాయీస్కి పిఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్ వంటి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అవి వాళ్ళ జీతంలోంచి కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి కూడా మనకు రావు. ఎందుకంటే మన జీతం నుంచి కట్ అయిపోయి వేరే ఫండ్కి వెళ్ళిపోతాయి, కానీ మన వరకు రావు కాబట్టి జాతీయ ఆదాయం నుంచి వాటిని కూడా తీసేస్తాం.
అయితే జాతీయ ఆదాయానికి ఏం కలపాలి అంటే బదిలీ చెల్లింపుల్ని కలపాలి. బదిలీ చెల్లింపులు ఏంటి? బదిలీ చెల్లింపులు అంటే బదిలీ చెల్లింపుల్ని కలపాలి. ఏంటి బదిలీ చెల్లింపులు అంటే మనకి పెన్షన్లు, స్కాలర్షిప్లు వంటివి ప్రభుత్వం మనకి ఉచితంగా ఇస్తుంది. మనం ఏమైనా పని చేస్తామా? చెయ్యం. ప్రొడక్షన్ వస్తుందా? రాదు. కాబట్టి అది జాతీయ ఆదాయంలో కలిపి ఉండదన్నమాట, డైరెక్ట్గా మనకు వస్తుంది. కాబట్టి మనకి వచ్చినటువంటి ఆదాయం కావాలి అంటే అది జాతీయ ఆదాయంలో ఉండదు. కాబట్టి బదిలీ చెల్లింపుల్ని కలిపాం. వ్యష్టి ఆదాయం అంటే ఇంకేం లేదు, మన వద్దకు వచ్చే ఆదాయం. మన వద్దకు ఏమొస్తుందంటే జాతీయ ఆదాయం అంతా మన దగ్గరికి రాదు. జాతీయ ఆదాయంలో నుంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ ప్రాఫిట్స్ అంటే పంచి పెట్టబడని కంపెనీ లాభాలు, కంపెనీ దగ్గర ఉన్నటువంటి లాభాలు. నెక్స్ట్ రెండవది ఏంటంటే కార్పొరేట్ ట్యాక్సెస్. వచ్చినటువంటి ఆదాయంలో కొంత కంపెనీ పన్ను రూపంలో చెల్లిస్తుంది, అవి కూడా మనకు రావు. అదేవిధంగా సాంఘిక భద్రతా విరాళాలు, మనకు వచ్చినటువంటి శాలరీ నుంచి మన పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా కట్ చేస్తుంటుంది కంపెనీ, అవి కూడా వేరే దగ్గర ఉంటాయి కానీ మన వరకు రావు. ఇవి జాతీయ ఆదాయంలో మినహాయిస్తే మనకు వచ్చేటువంటిది. అయితే జాతీయ ఆదాయంలో లేనిది కూడా మనకు వస్తుంది. ఏంటి? బదిలీ చెల్లింపులు. పెన్షన్లు ఇస్తుంది గవర్నమెంట్, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తుంది, నిరుద్యోగ భృతి, కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొవు, అంటే జాతీయ ఆదాయంలో ఉండవు కానీ మనకు వస్తాయి. కాబట్టి మన బదిలీ చెల్లింపుల్ని కలపడం జరుగుతుంది. ఈ విధంగా జాతీయ ఆదాయంలో నుంచి పంచిపెట్టబడిన కంపెనీ లాభాలను తీసేసి, కార్పొరేట్ పన్నులు తీసేసి, సాంఘిక భద్రతా విరాళాలు తీసేసి బదిలీ చెల్లింపులు కలిపితే వచ్చేదే వ్యష్టి ఆదాయము లేదా పర్సనల్ ఇన్కమ్ అనే అంటాం. జాతీయ ఆదాయంలో బదిలీ చెల్లింపులు అనేవి ఉండవు, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆదాయంలో బదిలీ చెల్లింపులు ఉండవు, వ్యష్టి ఆదాయంలో బదిలీ చెల్లింపులు ఉంటాయి. ఇక్కడి నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. జాతీయ ఆదాయంలో లెక్కించనివి అని అడుగుతాడనమాట. అందులో మనకి బదిలీ చెల్లింపులు ఒక ఆప్షన్గా ఉంటుంది. కాబట్టి బదిలీ చెల్లింపులు మనం జాతీయ ఆదాయంలో ఉండవు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయము అయితే మన చేతికి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతటిని మనం ఖర్చు చేయగలమా? మన చేతికి వచ్చిన ఆదాయాన్ని అంతటిని మనం ఖర్చు చేయగలమా? మన చేతికి వచ్చిన ఆదాయాన్ని అంతటిని మనం ఖర్చు చేయలేం. అంటే మన చేతికంటే మన వరకు వస్తుంది. మన వరకు వచ్చిన తర్వాత ఏమవుద్దంటే కొంత ట్యాక్స్ల రూపంలో పోతుంది. దాన్నే మనం వ్యష్టి పన్నులు, పర్సనల్ ట్యాక్సెస్ లేదా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా అవి పోగా మిగిలింది మాత్రమే మనం ఖర్చు పెట్టుకోగలం. మనకు జీతం ఇస్తారు, ఇంకా ప్రభుత్వం జీతం ఇస్తుంది. జీతం ఇచ్చిన వెంటనే మనం ఖర్చు పెట్టవచ్చు. కానీ ఇందులో కొంత మొత్తాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా చెల్లించాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగా మిగిలిందని మాత్రమే మనం ఖర్చు పెట్టుకోగలం. కాబట్టి వ్యయార్హ ఆదాయం అంటే ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్, పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్, పర్సనల్ ట్యాక్సెస్ లేదా వ్యక్తిగత పన్నులు లేదా డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాం. అంటే ప్రత్యక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నులు. అందులో మనకి ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఈ ట్యాక్స్లన్నీ తీసేగా మనకు వచ్చేదే డిస్పోజబుల్ ఇన్కమ్ లేదా వ్యయార్హ ఆదాయం అని అంటాం. ఓకే. అయితే మన ట్యాక్స్లన్నీ తీసేగా మనకు వచ్చినటువంటి ఆదాయం లేదా ఉన్నటువంటి డబ్బును మనం ఏం చేస్తాం? అయితే వినియోగం చేస్తాం, లేదంటే పొదుపు చేస్తాం. అంతే కదా, అది రెండే చేయగలం. మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని అయితే మనం వినియోగం చేస్తాం, లేదంటే పొదుపు చేస్తాం. అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్ లేదా వినియోగము ప్లస్ పొదుపు అని కూడా మనం అంటాం. వినియోగం మొత్తము అదేవిధంగా పొదుపు మొత్తం అని కూడా మనం చెప్పవచ్చు. డిస్పోజబుల్ ఇన్కమ్ని మనం ఏం చెప్పవచ్చు? వినియోగము లేదా పొదుపు అని కూడా మనం చెప్పవచ్చు. మన దగ్గర డిస్పోజబుల్ ఇన్కము ఎక్కువగా కానీ ఉందనుకోండి, మనం ఎక్కువ ఖర్చు చేయడానికి చూస్తాం. అంటే వస్తువుల డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ద్రవ్యోల్బణం అనే వచ్చే ఆ చాప్టర్లో మనకు డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, డబ్బులు తక్కువ ఉంటే ఏం చేస్తాం, ఇవన్నీ కూడా అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యయార్హ ఆదాయము
అంటే ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆదాయము. వ్యయార్హ ఆదాయం అంటే మన దగ్గర వచ్చినటువంటి ఆదాయంలో నుంచి మనం కట్టే పన్నులు తీసేస్తే వచ్చేదే వ్యయార్హ ఆదాయం. దాన్ని మాత్రమే మనం ఖర్చు పెట్టగలం. అదేవిధంగా మనకు ఉన్న ఆదాయాన్ని ఏం చేయగలం మనం అయితే ఖర్చు పెట్టగలం, లేదంటే పొదుపు చేయగలం. కాబట్టి వినియోగం ప్లస్ పొదుపు కలిపితే మనకు వచ్చేటువంటి మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఆదాయం వస్తుంది. దాన్నే మనం వ్యయార్హ ఆదాయం లేదా డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. చివరిది అయినటువంటిది ఏంటంటే మనకి ప్రైవేట్ ఇన్కమ్. ప్రైవేట్ ఇన్కమ్ ప్రైవేట్ ఇన్కమ్ ఈ ప్రైవేట్ ఇన్కమ్ మనకి ఎలా వస్తుందంటే జాతీయ ఆదాయంలో నుండి ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని తీసేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని తీసేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, డిపార్ట్మెంట్ ఇతర సంస్థలు అంటే సెయిలు గెయిలు వంటివి కొంత పొదుపు చేస్తాయి. అదేవిధంగా వాటి ఆదాయాన్ని కూడా దీనిలో నుంచి మనం తీసేయాలి. ఈ రెండు తీసేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర నుండి రుణాలు తీసుకుంటుంది. అదేంటి సార్ ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి రుణాలు తీసుకోవడం ఏంటంటే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే కిసాన్ వికాస్ పత్రాలు వంటివి కొన్ని బాండ్స్ని జారీ చేస్తుంది. జారీ చేసి దానికి ఒక టైం పీరియడ్ పెడుతుంది. ఒక 5 years మీరు 1 లక్ష రూపాయలు వేశారనుకోండి, 5 yearsలో 1,10,000 ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఒక బాండ్ మనకి ఇస్తుంది. ఆ బాండ్ ద్వారా తను 1 లక్ష రూపాయలు తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాల మీద ఇచ్చేటువంటి వడ్డీని జాతీయ ఆదాయానికి కలపాలి. ప్రభుత్వం తీసుకున్న రుణాలపైన ఇచ్చేటువంటి వడ్డీని జాతీయ ఆదాయానికి కలపాలి. ప్రైవేట్ ఇన్కమ్ కానీ మనకు రావాలి అని అంటే. అదేవిధంగా ప్రభుత్వం నుండి మనకి బదిలీ చెల్లింపులు ఇంతకుముందు కూడా చూసాం. నికర బదిలీ చెల్లింపులు ప్రభుత్వం నుండి మనకు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు చెందినటువంటి పెన్షన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్కంలోకి వస్తాయి. అవి జాతీయ ఆదాయంలో ఉండవు. అదేవిధంగా కలపాల్సింది ఏంటంటే విదేశాల నుండి వచ్చేటువంటి బదిలీ చెల్లింపులు కూడా కలపాలి. విదేశాల నుండి వచ్చే బదిలీ చెల్లింపులు అంటే ఏంటి సార్ అంటే, ఉదాహరణకి మనకి వరదలు వచ్చాయనుకోండి. వరదలు వస్తే వరద సహాయార్థం అమెరికా నుంచి మనకి బోట్స్ కానీ లేదంటే ఆహారం కానీ వచ్చిందనుకోండి, దానివల్ల మనకు కొంత ఆదాయం యాడ్ అయినట్టే కదా లెక్క. కాబట్టి అదేవిధంగా ఫండ్స్ ఇస్తాయి. కొన్ని దేశాలు మనకి ఆదుకోవడానికి ఏం చేస్తాయి అంటే కొన్ని కోట్ల రూపాయలు మనకి ఫండ్స్ రూపంలో ఇస్తాయి. అటువంటి ఆదాయాన్ని కూడా మనం ప్రైవేట్ ఆదాయంలో కలపాలి. అంటే జాతీయ ఆదాయంలో నుండి ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని తీసేసి, ప్రభుత్వ రంగ సంస్థలు చేసినటువంటి పొదుపును తీసేసి, ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి రుణాలపై వచ్చే వడ్డీని కలిపి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బదిలీ చెల్లింపులు కలిపి, విదేశాల నుండి వచ్చినటువంటి బదిలీ చెల్లింపులు కూడా కలిపితే ప్రైవేట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయం మైనస్ సెయిల్ గెయిల్ వంటి ప్రభుత్వ సంస్థల యొక్క పొదుపు తీసేసి ప్రభుత్వం తీసుకున్న రుణాలపై ఇచ్చే వడ్డీని కలపాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నికర బదిలీ చెల్లింపులు కలపాలి, అదేవిధంగా విదేశాల నుండి మనకు వచ్చేటువంటి బదిలీ చెల్లింపులు కూడా కలిపితే వచ్చేదే ప్రైవేట్ ఇన్కమ్. క్లియర్? ఇప్పుడు మనం ఒకటి తలసరి ఆదాయం తెలుసుకున్నాం. తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై జనాభా. రెండవది వ్యష్టి ఆదాయం లేదా పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయంలో నుండి పంచిపెట్టబడని కంపెనీ లాభాలను తీసేయాలి, కార్పొరేషన్ పన్నులను తీసేయాలి, అదేవిధంగా మనం బదిలీ చెల్లింపులు కలపాలి. ఈ విధంగా చేస్తే వచ్చేది మనకి వ్యష్టి ఆదాయం. అదే వ్యయార్హ ఆదాయం అంటే ఏమిటి? మనకు వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టుకోవడం అవ్వదు కాబట్టి మనకు వచ్చినటువంటి పర్సనల్ ఇన్కంలో నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే వచ్చేదే డిస్పోజబుల్ ఇన్కమ్ లేదా వ్యయార్హ ఆదాయం. ప్రైవేట్ ఇన్కమ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని తీసేసి, సెయిలు గెయిలు వంటి వాటి పొదుపు తీసేసి, ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకున్నటువంటి రుణాలపై ఇచ్చే వడ్డీ కలిపి,
ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నికర బదిలీ చెల్లింపులు కలిపి విదేశాల నుండి వచ్చే బదిలీ చెల్లింపులు కలిపితే వచ్చేదే ప్రైవేట్ ఇన్కమ్. ఇక్కడతో మనకి జాతీయ ఆదాయ భావనలు అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. మీకు జాతీయ ఆదాయంలో నేను ఏం చేశానంటే కీవర్డ్స్ రిలేషన్స్ చెప్పాను, అదేవిధంగా జాతీయ ఆదాయ భావనలు కూడా చెప్పాను. ఇందులో మీకు ఏది అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి. వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ చేస్తే మొత్తం గ్రూప్ 2 ఎకానమీ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీలో కానీ ఇండియన్ ఎకానమీలో కానీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీలో కానీ ఏ టాపిక్ అయినా మీకు కష్టం అనిపిస్తే కింద మీరు కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేసి పెడతాను. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద పెట్టండి, ఆ డౌట్ క్లారిఫై చేస్తాను ఇమీడియట్గా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.